హాయ్ అండి, అందరికీ నమస్తే. దుర్గాదేవి అష్టోత్తరములు మంగళవారం ఉదయాన్నే దుర్గాదేవి అష్టోత్తరం పారాయణం చేయడం వలన కానీ వినడం వలన కానీ చేశారంటే అమ్మవారి రక్షణ, బలం, శ్రేయస్సు కలుగుతాయి. అన్ని కష్టాల నుంచి విముక్తి కలుగుతుంది. ఈ స్తోత్రం పఠించడం వలన దుర్గాదేవి యొక్క రక్షణ లభిస్తుంది, ఆశీర్వాదం దక్కుతుంది. దుర్గాదేవి అష్టోత్తరం పఠించడం వల్ల అన్ని రకాల సమస్యలు, అడ్డంకులు తొలగిపోతాయి. జీవితంలో శ్రేయస్సు కలుగుతుంది. శారీరక సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. సుఖమయం ఏర్పడుతుంది. తెలిసి తెలియక చేసిన పాపాలన్నీ తొలగిపోతాయి. దుర్గాదేవిని ప్రసన్నం చేసుకోవటానికి, ఆమె ఆశీర్వాదాలు పొందటానికి ఈ స్తోత్రాలను చదువుతారు. శ్రీ దుర్గాదేవి అష్టోత్తర శతనామావళి. ఓం దుర్గాయై నమః. ఓం శివాయై నమః. ఓం మహాలక్ష్మై నమః. ఓం మహాగౌర్యై నమః. ఓం చండికాయై నమః. ఓం సర్వజ్ఞాయై నమః. ఓం సర్వలోకేశ్యై నమః. ఓం సర్వకర్మఫలప్రదాయై నమః. ఓం సర్వతీర్థమమ్యై నమః. ఓం పుణ్యాయై నమః. ఓం దేవయోనయే నమః. ఓం అయోనిజాయై నమః. ఓం భూమిజాయై నమః. ఓం నిర్గుణాయై నమః. ఓం ఆధారశక్యై నమః. ఓం అనీశ్వర్యై నమః. ఓం నిర్గుణాయై నమః. ఓం నిరహంకారాయ నమః. ఓం సర్వగర్వ విమర్తిన్యాయ నమః. ఓం సర్వలోకప్రియాయ నమః. ఓం వాణ్యాయ నమః. ఓం సర్వవిద్యాదిదేవతాయ నమః. ఓం పార్వత్యై నమః. ఓం దేవమాత్రే నమః. ఓం వనీసాయ నమః. ఓం వింధ్యావాసిన్యాయ నమః. ఓం తేజోవత్యై నమః. ఓం మహామాత్రే నమః. ఓం కోటి సూర్య సమప్రభాయై నమః. ఓం దేవతాయై నమః. ఓం వహ్నిరూపాయై నమః. ఓం సదోజసే నమః. ఓం వర్ణరూపిణ్యై నమః. ఓం గుణాశ్రయై నమః. ఓం గుణామయై నమః. ఓం గుణత్రయ వివర్జితాయై నమః. ఓం కర్మజ్ఞానప్రదాయై నమః. ఓం కాంతాయై నమః. ఓం సర్వసంహారకారిణ్యాయ నమః. ఓం ధర్మజ్ఞానాయై నమః. ఓం ధర్మనిష్టాయై నమః. ఓం సర్వకర్మ వివర్జితాయై నమః. ఓం కామాక్షై నమః. ఓం కామసంహర్తై నమః. ఓం కామక్రోధ వివర్జితాయై నమః. ఓం శాంకర్యై నమః. ఓం శాంభవ్యాయ నమః. ఓం శాంతాయై నమః. ఓం చంద్రసూర్యాగ్నిలోచనాయై నమః. ఓం సుజయాయై నమః. ఓం జయభూమిష్టాయై నమః. ఓం జాహ్నవ్యాయ నమః. ఓం జనపూజితాయై నమః. ఓం శాస్త్రాయై నమః. ఓం శాస్త్రమయాయై నమః. ఓం నిత్యాయై నమః. ఓం శుభాయై నమః. ఓం చంద్రార్తమస్తకాయై నమః. ఓం భారత్యై నమః. ఓం భ్రామర్యాయ నమః. ఓం కల్పాయై నమః. ఓం కరాళ్యై నమః. ఓం కృష్ణపింగళాయై నమః. ఓం బ్రాహ్మయ్యై నమః. ఓం నారాయణ్యాయ నమః. ఓం రౌద్రజ్ఞాయ నమః. ఓం చంద్రామృత పరిశ్రుతాయై నమః. ఓం జ్యేష్ఠాయై నమః. ఓం ఇందిరాయై నమః. ఓం మహామాయాయై నమః. ఓం జగత్సృష్ట్యాధికారిణ్యాయ నమః. ఓం బ్రహ్మాండకోటి సంస్థానాయై నమః. ఓం కామిన్యాయ నమః. ఓం కమలాలయాయై నమః. ఓం కాత్యాయన్య నమః. ఓం కలతాతీతాయై నమః. ఓం కళాతీతాయై నమః.
ఓం కాలసంహారకారిణ్యాయ నమః. ఓం యోగనిష్టాయై నమః. ఓం యోగిగమ్యాయై నమః. ఓం యోగిద్యేయై నమః. ఓం తపస్విన్యాయై నమః. ఓం జ్ఞానరూపాయై నమః. ఓం నిరాకారాయై నమః. ఓం భక్తాభీష్టఫలప్రదాయై నమః. ఓం భూతాత్మికాయై నమః. ఓం భూతమాత్రై నమః. ఓం భూతేశాయై నమః. ఓం భూతధారిణ్యాయ నమః. ఓం స్వదానారి మధ్యగతాయై నమః. ఓం షడాధారి దివ్యార్తిన్యాయ నమః. ఓం మోహాధారై నమః. ఓం అంశుభవాయై నమః. ఓం శుభ్రాయై నమః. ఓం సూక్ష్మాయై నమః. ఓం మాత్రయాయ నమః. ఓం నిరాలసాయై నమః. ఓం నిమ్నగాయై నమః. ఓం నీలశంకాసాయై నమః. ఓం నిత్యానందాయై నమః. ఓం హరాయై నమః. ఓం పరాయై నమః. ఓం సర్వజ్ఞానప్రదాయై నమః. ఓం అనంతాయై నమః. ఓం సత్యాయై నమః. ఓం దుర్లభరూపిణ్యాయ నమః. ఓం సరస్వత్యాయ నమః. ఓం సర్వగతాయై నమః. ఓం సర్వాభీష్టప్రదాయిన్యాయ నమః. ఓం ఇది శ్రీ దుర్గాష్టోత్తరశతనామావళి సంపూర్ణం. విన్నారు కదండి, శ్రీ దుర్గాదేవి అష్టోత్తర శతనామావళి 108 నామములు మంగళవారం రోజున ఉదయాన్నే వినడం కానీ చదవడం కానీ చేశారంటే అమ్మవారి రక్షణ, బలం, శ్రేయస్సు కలుగుతాయి. ఈ స్తోత్రం పఠించడం వలన దుర్గాదేవి యొక్క రక్షణ కలుగుతుంది. దుర్గాదేవి అష్టోత్తరం పఠించడం వలన అన్ని రకాల సమస్యలు, అడ్డంకులు తొలగిపోయి జీవితం సుఖమయమవుతుంది. ఈ స్తోత్రం పఠించడం వలన జీవితంలో శ్రేయస్సు కలుగుతుంది. మానసిక మరియు శారీరక సమస్యలన్నీ కూడా ఉపశమనం కలుగుతుంది. ఈ స్తోత్రం పఠించడం వలన తెలిసి తెలియక చేసిన పాపాలు, తప్పులన్నీ కూడా తొలగిపోతాయి. దుర్గాదేవిని ప్రసన్నం చేసుకోవటానికి, ఆమె ఆశీర్వాదాలు, అనుగ్రహం పొందటానికి ఈ సులభమైన మరియు ప్రభావవంతమైన మార్గంలో ఈ స్తోత్రాలను వినడం వలన మంచి జరుగుతుంది. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ ఇవ్వండి, ఓం శ్రీ మాత్రే నమః అంటూ కామెంట్ చేయండి. అంతా మంచిగా జరుగుతుంది. మన ఛానల్ కొత్తగా చూసేవారంటే ముందుగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్లోకి వెళ్ళి వీడియోస్ అన్నీ కూడా చూసి ఎలా ఉన్నాయి ఏంటి అనేది కామెంట్ చేయండి. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ మాత్రే నమః.